ఒక మంచి కథ. ఒక మహారాజు వేటకు వెళ్ళి తిరిగి రాజ్యం చేరడం ఆలస్యం అవడంతో దారిలో ఒక చీరలు నేసే వారి ఇంట్లో ఆ రాత్రికి సేద తీరాడు. వచ్చింది రాజు అని తెలియక వాళ్ళు అతిథి మర్యాదలు చేశారు. అలసిపోయిన రాజు ఉదయం లేవడం కాస్త ఆలస్యం అవడంతో ఆ ఇంటి వాళ్ళు వారి పనుల్లో వాళ్ళు ఉన్నారు. రాజు లేవగానే చీర నేసే అతన్ని చూశాడు. అతడి చేతికి ఒక తాడు కట్టి ఉండడం గమనించాడు రాజు. వెంటనే ఎందుకు ఈ తాడు అని అడగక ఆ వ్యక్తి రాజు అడిగే ప్రశ్నలన్నిటికీ సమాధానం పని చేస్తూనే ఇవ్వడం మొదలుపెట్టాడు. ఉయ్యాల్లో బాబు నిద్రపోతున్నాడు. బాబు కదిలినప్పుడల్లా ఈ తాడు లాగితే బాబు నిద్రపోతాడని చెప్పాడు. అతనికి దగ్గరలో ఒక కట్టె కనిపించింది రాజుకి. అదెందుకని అడిగాడు రాజు. బయట నా భార్య ధాన్యాలను ఎండబెట్టి వెళ్ళింది. పక్షులేవైనా వస్తే ఈ కట్టెకు కట్టిన నల్లగొడ్డ ఊపితే అవి వెళ్ళిపోతాయని బదులించాడు ఆ వ్యక్తి. ఆ వ్యక్తి నడుముకి గంటలు కట్టుకొని ఉండడం గమనించాడు రాజు. అదెందుకని అడిగాడు. అందుకు ఆ వ్యక్తి ఇంట్లో ఎలుకల బెదట ఎక్కువగా ఉంది. అవి వచ్చినప్పుడు ఈ గంటను మోగిస్తే వెళ్ళిపోతాయి అన్నాడు. ఆ ఇంటి కిటికీలో ఓ నలుగురు వ్యక్తులు కనిపించారు రాజుకి. వాళ్ళు ఎవరు అని అడిగాడు. పని చేస్తున్నది నా చేతులే కదండి, నా నోరు ఏ పని చెయ్యట్లేదు. అందుకు నాకు వచ్చిన కొన్ని పాటలు వాళ్ళకు నేర్పిస్తాను, వాళ్ళు నేర్చుకుంటారని చెప్పాడు. రాజు మళ్ళీ సందేహంగా అలా వాళ్ళ బయట ఉండి నేర్చుకోవడం ఎందుకు, ఇంటి లోపలకు రావచ్చు గాని అడిగాడు. అందుకు ఆ వ్యక్తి నేర్చుకుంటున్నది నోటితోనే, కాలు ఊరికేనే ఉంటాయి కదండి. పాటను నేర్చుకుంటూ వాళ్ళు కుండలు తయారు చేయడానికి మట్టిని తొక్కుతుంటారు అని బదులించాడు. రాజుకి చాలా ఆశ్చర్యం వేసింది. ఒక మనిషి ఒకే సమయంలో ఇన్ని పనులు చేయగలడా అని. అందుకు ఆ చీరలు నేసే వ్యక్తి ఇలా అన్నాడు. ఇంతే కాదండి, నా భార్య కాస్త చదువుకున్నది. తాను బయట పనులకు వెళ్ళి వస్తుంది. వెళ్లే ముందు పలకలో ఒక 10 పదాలు రాసి పెట్టి వెళుతుంది. అన్నీ అయ్యాక అవి నేర్చుకుంటాను అని బదులించాడు. రాజుకి నిజంగా చాలా ఆశ్చర్యం వేసింది. ఒక మనిషి ఇష్టపడి చేస్తే ఏ పని కష్టం కాదు అని. సోమరుగా తిరిగేస్తున్న వ్యక్తులకు ఇటువంటి వారి పరిచయం చాలు ఏదైనా సాధించాలనే పట్టుదల రావడానికి. ఈ కథ మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాలు కామెంట్ తెలపండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.